మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 నవంబర్ 15న కార్తీక పౌర్ణమి. ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి. అందుకే దీనిని మహాకార్తీ అని శాస్త్రాలు వర్ణించాయి. అయితే ఈ కార్తీక పౌర్ణమి లోపు లేదా కార్తీక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి దీనిని కట్టండి చాలు. అలా కట్టడం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. చక్కగా ధనలాభం కలుగుతుంది. జీవితంలో ఆగిపోయిన ధనం వస్తుంది. సంపాదన పెరుగుతుంది. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. కార్తీక పౌర్ణమి అనేది మామూలు పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి. అలా కట్టడం వలన దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అని శాస్త్రాల్లో చెప్పారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళ పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి దీనిని కడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది. కనుక ఈరోజు గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లో ఉండే ఎటువంటి బాధలైనా సరే, ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక ఎర్రటి రంగు వస్త్రం తీసుకొని దానిలో ఒక కొబ్బరికాయను వేయండి. పీచు తీసిన కొబ్బరికాయను వేయండి. ఆ తర్వాత జీడి గింజలు ఉంటాయి కదా, ఆ జీడి గింజలు 5 వేయండి. జీడి గింజలు లేకపోతే 5 నల్ల గవ్వలు వేయండి. ఆ పైన 4 వేప ఆకులు కూడా వేయండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పరిహారానికి వాడే కొబ్బరికాయ వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న చెడును తీసివేయడానికి, నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి, ఇంటి పరంగా కలిసి రావడానికి కొబ్బరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరికాయకు ఎన్నో శక్తులు ఉన్నాయి. కనుక కొబ్బరికాయతో పరిహారాలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయి. ఇక ఆ తరువాత జీడి గింజలు కూడా చాలా శక్తివంతమైనవి. జీడి గింజలతో పరిహారాలు చేస్తే నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. జీడి గింజలు దొరకని వారు నల్ల గవ్వలు వేయాలి. నల్ల గవ్వలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వేప ఆకులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి గనుక వీటన్నిటిని ఎర్రటి వస్త్రంలో వేసి ఒక మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన భాగంలో కట్టండి. ఇదంతా కూడా రాత్రి సమయంలో చేయండి.
బయట వేరే ఎవ్వరికి కనిపించకుండా కట్టండి. ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. కొందరి కళ్ళు మంచిగా ఉండవు. అలాంటి వారు మీరు పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు చూస్తే వచ్చే ఫలితాలు కూడా రావు. కనుక ఎవరి కంటా పడకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో వారు చూసినా ఏం పర్లేదు, కానీ బయట వారు కుండా జాగ్రత్త పడండి. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 లోపు ఎప్పుడు చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే తరతరాలకు తరగని ఆస్తులు వచ్చేస్తాయని కాదు. ఈ తరతరాల వారు సంతోషంగా ఉండేలాంటి ఫలితాలు వస్తాయని అర్థం. అంతేకాదు, ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం బాగుంటుంది. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు పోతాయి. దిష్టి దోషాలు పోతాయి. నరదృష్టి, నరకన్ను ఇలా అన్నీ పోతాయి. కొంతమంది ఇతరులు బాగుపడితే అస్సలు ఓర్వలేరు. మంచిగా ధనం సంపాదించినా ఓర్వలేరు. ఇల్లు కట్టుకున్నా ఓర్వలేరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అస్సలు అనుకోరు. మేమొక్కరమే బాగుండాలి, మిగతా వారంతా కూడా నాశనం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి వలన చాలా ఎక్కువ దిష్టి తగులుతుంది. అలాంటి భయంకరమైన దిష్టి నుండి, ఏడుపుల నుండి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ పరిహారం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన సంపాదన పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ గుమ్మానికి ఈ మూటను కట్టండి. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే, ఎప్పుడైతే ఈ మూటలోని కొబ్బరికాయ కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు ఈ మూటను తీసేసి పారే నీటిలో కానీ పెద్ద వృక్షాల మొదట్లో కానీ పడేస్తే సరిపోతుంది. కనుక మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ సింపుల్ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి. ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసే దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. శివ, విష్ణు దేవాలయాలు రెండింట ఈరోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను, ప్రమిదల్లోనూ, ఉసిరికాయల మీద, బియ్యపిండితో చేసిన ప్రమిదలలో ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరిస్తారు. ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే. అంతేకాదు, ఈరోజు అరటి దున్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరులలో విడిచిపెడుతూ ఉంటారు. రోజున మహాశివుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ భోలా శంకరుడు ప్రసన్నుడు అవుతాడని పురాణాలలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్ర్యం నశించిపోతుంది. కార్తీక పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. ఒకనాడు గృత్సమధుడు అనే ఒక ముని ఏకాగ్రతతో వినాయకుణ్ణి జపమునందు మునిగి ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపడేంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చినది. ఆ తుమ్ములో నుంచి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడు ముని ముందు నిలబడ్డాడు. ఆ బాలుని చూసిన ముని శ్రేష్ఠుడు, బాలకా నీవు ఎవరు అని అడుగగా ఆ బాలకుడు, నీ తుమ్ములో జన్మించినాను కనుక నీవే నాకు తల్లివి, తండ్రివి, నేను ఎవరినో నీకే తెలియాలి అని జవాబు చెప్తాడు. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి గణపతి మంత్రమును ఉపదేశించెను. ఈ గణపతి మంత్రమును ఆ బాలుడు 5000 సంవత్సరములు జపించెను. అప్పుడు ఆ బాలునికి గణపతి సాక్షాత్కరించి, బాలక ఏం వరం కావాలే కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, స్వామి, 3 లోకములలో నాకు ఎవ్వరూ ఎదురు ఉండరాదు. దేవతలు నాకు వసులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినా అది తక్షణమే సిద్ధించాలి. నేను ఇహములో సుఖములను అనుభవించి పరములో మోక్షమును పొందాలి అను వరములను అతడు గణపతిని కోరెను. గజాననుడు ఆ వరములను ప్రసాదించెను. గమనము గల 3 పురములను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చి, ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవ్వరి చేతను ఛేదింపబడవు. 3 పురములకు అధిపతివి గనుక నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన
ఏకైక బాణముతో ఈ 3 పురములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అని వరము అనుగ్రహించి వెళ్ళిపోయాడు. తరువాత త్రిపురాసురుడు వినాయకుని వలన పొందిన శక్తులతో భూమండలమును అంతటినీ కూడా ఆక్రమిస్తాడు. తరువాత అతడు దేవలోకముపై దండయాత్ర చేస్తాడు. ఇంద్రుని ఓడిస్తాడు. అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు. అచ్చటి నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెట్టడానికి వెళ్తాడు. బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నాభి కమలములో లీనమైపోయాను. విష్ణువు కూడా ఆ రాక్షసునికి కనపడకుండా క్షీరసముద్రమునకు చేరుతాడు. ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు. ఇక శివలోకమును ఆక్రమించుకునుటకై అతడు కైలాసమునకు వెళ్తాడు. శివుడు త్రిపురుడితో యుద్ధం చేస్తాడు. కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా త్రిపురాసురునిచే ఓడింపబడతాడు. అప్పుడు నారదుడు వచ్చి శివునితో, ఓ పరమేశ్వర, గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహము పొందకపోవుట చేతనే నీకు ఈ పరాజయము సంభవించినది గనుక గణేశుణ్ణి పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పాను. అదిగాక వినాయకుడు త్రిపురాసురుడికి వరము ఇచ్చినాడని, ఆ వరం ప్రకారం రాక్షసుడు శివుని చేతనే వధింపబడతానన్నది కూడా నారదుడు శంకరుడికి తెలియజేస్తాడు. అప్పుడు శంకరుడు 100 సంవత్సరాల కాలము ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణమిచ్చి తన సహస్రనామములను శివునికి ఉపదేశిస్తాడు. శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు బయలుదేరుతాడు. అప్పుడు శంకరుడు పృథ్వీని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుర్రములుగాను, మెరుపును ధనస్సుగాను, విష్ణువును బాణముగాను చేసుకుని వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగిస్తాడు. ఆ అస్త్రముతో త్రిపురులు దహింపబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు. అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమవుతుంది. ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. త్రిపురాసురుని శివుడు సంహరించటంతో దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. ఈ 365 ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఇలా 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. సాగర మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అయితే అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాడుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్యగా కానీ 3 కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు
తప్పుతాయని నమ్మకము. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వల్ల నరదృష్టి, భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకము. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతూ ఉంటారు. కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జోలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీ పిల్లలకు రాజయోగం పడుతుంది. వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ కొడుకులకు ఎటువంటి అపమృత్యువులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కొడుకులు చిన్నపిల్లలైతే వారికి చక్కటి ఆరోగ్యం కలిగి చదువుల్లో ముందుంటారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో బాగా వృద్ధిలోనికి వస్తారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీ కొడుకులపై ఎవరి చెడు కళ్ళు, చెడు దృష్టి పడకుండా ఉంటాయి. ఎలాంటి దుష్ట శక్తులు మీ కొడుకులను ఏమీ చేయలేవని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా మన భారతదేశంలో తల్లిదండ్రులకు కొడుకులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అంటే కూతుళ్ళపై ప్రేమ ఉండదని కాదు, కూతుళ్ళపై కూడా ప్రేమ ఉంటుంది. కానీ కొడుకులపై కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో తమను కొడుకే చూసుకోవాలి. అదీ కాక పున్నామ నరకం నుండి కాపాడేవాడు కొడుకే, వంశోద్ధారకుడు కూడా కొడుకే అని మన హిందువులు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే కొడుకులను ఎక్కువగా ప్రేమిస్తారు. కూతుళ్ళ కంటే కొడుకుల మీద మక్కువ చూపిస్తూ ఉంటారు. కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ కొడుకు మంచి మార్గంలో నడవాలని, ఎవరి చెడు కళ్ళు ఆ కొడుకు మీద పడకుండా బాగా వృద్ధిలోనికి రావాలని, ఆ కొడుకుకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు చిన్న పరిహారం చేస్తే రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు కొడుకు ఉన్న తల్లి సాయంత్రం పూట తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి దగ్గర 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. లేదా 365 ఒత్తులు వెలిగించాలనుకునేవారు ఆ ఒత్తులను ఇక్కడ వెలిగించుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి కోట ముందు ఒక తమలపాకును పెట్టండి. ఆ తమలపాకులో రాగి నాణాన్ని పెట్టండి. రాగి నాణం లేకపోతే ₹1 బిళ్ళను పెట్టండి. ఆ కాయిన్కు గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. తరువాత ఆ నాణాన్ని చంద్రుడు స్వరూపంగా భావించి అక్షింతలను ఆ నాణం మీద వేస్తూ ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అలా చదివిన తర్వాత ఆ నాణానికి హారతి ఇచ్చి కొద్దిగా చలివిడి అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. కొడుకులు ఉన్న తల్లులు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఈ విధంగా చేసి చివర్లో నైవేద్యాన్ని మీ కొడుకుల చేత తినిపించండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు, మంచి మార్గంలో ఎదుగుతారు. ఈ పరిహారం చేసిన తర్వాత రాగి నాణాన్ని లేదా ₹1 బిళ్ళను తీసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నాణ్యంతో ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే కొడుకులు ఉన్న తల్లులు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ కొడుకులను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి గుడికి. కాసేపు మీ కొడుకులతో గుడిలో సమయాన్ని గడపండి. ఇలా గుడికి తీసుకువెళ్తే చాలు, మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది. అలాగే ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఎవరైనా సరే పేదవారికి బియ్యం కానీ, కొంత ధనం కానీ, లేదా ఒక పూటకు సరిపడే భోజనం కానీ దానం చేయించండి. లేదా అన్నదానం చేసినా పర్వాలేదు. ఇలా ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఏదో ఒక దానం చేయిస్తే వారికి జీవితంలో
తిరగనేదే ఉండదు. కనుక కొడుకులు ఉన్నవారు, కొడుకులు ఉన్న తల్లులు తప్పక ఈ పరిహారాలు చేయండి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపము, దీపము, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులు జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు శివాలయాలలో సహస్ర లింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలను ఆవు నెయ్యితో వెలిగించి ఒకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. తరువాత చంద్రదర్శనం చేయించుకొని ఉపవాస దీక్ష విరమించుకుంటారు. ఇలా చేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. విశేషంగా దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే ఏ దానం వలన అయినా సరే జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.